వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ 3లో మనకు హిస్టరీ, టీఎస్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుండి చాలా బిట్లు అంటే మనల్ని ఇబ్బంది పెట్టే బిట్లయితే రాలేదు. చాలా ఎక్కువ బిట్లు మనకు డైరెక్ట్ బిట్లు వచ్చినాయి. దాంట్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్‌లో గూడా అంటే ఏబీసీడీ ఇవి ఉంటాయి గదా! దాంట్లో గూడా మనకి ఈజీగా ఆన్సర్‌ను ఐడెంటిఫై చేసే విధంగానే వచ్చినాయి. చాలా బిట్లు. ఏవి గూడా మనకు ఇబ్బంది పెట్టిన బిట్లయితే కనిపియలే సెకండ్ పేపర్‌ల. అయితే విషయం ఏందంటే, చాలా బిట్లు శాతవాహనుల మీద ఎక్కువ పడ్డాయి. శాతవాహనుల మీద పడ్డాయి, ఇక్ష్వాకుల మీద పడ్డాయి, విష్ణు కుండినుల మీద పడ్డాయి, వేములవాడ చాళుక్యుల మీద పడ్డాయి. ఇవన్నీ గూడా అన్నీ తెలిసిన అంశాలే. చాలా ఈజీ బిట్లు. ఎట్లా అంటే ఇవి బేసిక్స్ ఎక్కువగా బేసిక్స్ మీద పడ్డాయి. కొద్ది వరకు అటు ఇటుగా పడ్డాయి. అంతేగాని ఎక్కువగా తెలంగాణ హిస్టరీ అనేది చాలా ఈజీగా వచ్చిన అంశమే. అయితే తెలంగాణ హిస్టరీ చాలామంది ఎక్కువ బుక్సే చదువుతూ ఉంటారు. చాలామందయితే మంచి మంచి ఆథర్స్ బుక్స్ చదువుతా ఉంటారు. కొంతమంది తెలుగు అకాడమీ చదువుతారు. కొంతమంది మళ్ళా ఇన్‌స్టిట్యూట్‌కెళ్తారు కదా! కోచింగ్స్ వాళ్ళ బుక్స్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ స్టడీ మెటీరియల్ చదువుతారు. కొంతమంది యాప్స్‌లల్ల, కొంతమంది అలా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళు గూడా ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్‌ని చేసేంత ఉంది. అంత పెద్దగా డెప్త్, అంత పెద్ద కఠినత్వం అయితే లేదు సెకండ్ పేపర్‌లో హిస్టరీ. అయితే నేను ఒకటేందంటే ఏం చెప్తానంటే, ఈ టైము మనకు గ్రూప్ 2లో మనం ప్రిపరేషన్‌లో ఉన్నాం. చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. చాలా సీరియస్‌గా ప్రిపరేషన్‌లో మనం లాస్ట్ స్టేజ్‌లోకొచ్చినామనమాట. లాస్ట్ స్టేజ్‌లో ఇక మన దగ్గరున్నాయి కేవలం ఎన్ని రోజులున్నాయి? చాలా తక్కువ డేస్ ఉన్నాయి. ఎక్కడ జూసినా గానీ మనకొక 23, 22 డేస్ ఉన్నాయి. ఆ 22, 23 డేస్‌లో మనం ఎక్కువగా రివిజన్ జేస్తే ఏ అంశాలపైన ఎక్కువగా మనము మార్కులు తెచ్చుకోవచ్చు అనేది నేను చెప్తున్నాననమాట. అయితే ఇప్పుడు విషయం ఏందంటే, అందరూ తప్పు చేసే బిట్లను మనం తప్పు చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందరూ రైట్ చేసే బిట్లను మనము రైట్ జేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఉదాహరణకు శాతవాహనులల్ల 23వ రాజు ఎవరని అన్నారనుకోండి. మీరు గౌతమిపుత్ర శాతకర్ణి టక్కినే చెప్పేస్తారు. అయితే ఆ బిట్టు అందరూ జేషిర్రు. మీరు జేయలేదనుకోండి చాలా మిస్టేక్ అయిపోతది. ఎందుకంటే ఈజీగున్న బిట్టును గూడా మనం చేయాలె. హార్డ్‌గున్న బిట్టును గూడా మనం జేయాలె. ఈజీగున్న బిట్టు మనం జేయకపోతే అందరూ జేసి నువ్వు ఒక్కడివే జేయకపోతే నీ ర్యాంక్ అనేది కొన్ని వేల వెనకాల పడిపోతది. ఒకవేళ అందరూ చేయని బిట్టు నువ్వు జేసినావంటే నీ ర్యాంక్ కొన్ని వేల ముందు వెళ్ళిపోతది అన్నమాట. ఇది మీరు గమనించుకోవాలి. అందుకే నేనేం జెప్తున్నానంటే ఈ తక్కువ టైంల మనము ఈ తెలంగాణ హిస్టరీ నుండి ఒక్క బిట్టు గూడా మిస్ జేయొద్దు. ఒక్క బిట్టు గూడా పోవద్దు. అది తప్పు జేయడానికి ఆస్కారం లేదు అని జెప్తున్నా. ఎందుకంటే స్కోర్ చేసే పేపర్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర నేను జెప్పినాను గదా! అలాగే తెలంగాణ ఎకనామీ, అదే విధంగా మన భారతదేశ చరిత్ర. అది గూడా మనం ఎక్కువగా చదివితే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఈ తెలంగాణ హిస్టరీకెళ్ళి ప్రతి ఒక్కరు వాళ్ళని నిద్రలో మంచి డీప్ స్లీప్‌లో ఉన్న వాళ్ళని లేపి ఏ క్వెషన్ అడిగినా చెప్పేటట్టు చదివిర్రు అందరూ గూడా. అయితే ఇప్పుడు మనము చదివిన దానికును ఎగ్జామ్‌లో మనము వెళ్ళి ఎగ్జామ్ పేపర్ చేసేదానికి చాలా తేడా ఉంటది. ఎందుకంటే మనం చాలామంది బుక్స్ చదువుకుంటూనే పోతారు. కానీ క్వెషన్ ఏరియా పాయింట్స్ ఎక్కడున్నాయి, కీ పాయింట్స్ ఏందని చూడరు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న విషయం అయితే చెప్తున్నా. నా ఎక్స్‌పీరియన్సు, నా అనాలిసిస్ మీరు ఫాలో అయితే ఫాలో కండి. లేకపోతే లేదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే స్టడీలో. అంతే తప్ప వేరేదేం లేదు. ఈ గ్రూప్ 2లో ఇంత తక్కువ టైంల మనం గ్రూప్ థర్డ్ చూసినప్పుడు మనకి హిస్టరీ పేపర్ ఈజీగా వచ్చింది. మరి అదే హిస్టరీ పేపర్ ఈజీ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతదా అంటే ఇంప్లిమెంట్ అవుతదని చెప్పను. ఎందుకనంటే పేపర్ ఎప్పుడైనా గానీ ఎగ్జాము పోస్టుల యొక్క ప్రాధాన్యతను బట్టే క్వెషన్ పేపరు ఈజీయా? హార్డా? అని ఉంటది. ఇప్పుడు గ్రూప్ 3 కంప్లీటు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌ల క్యాడరే. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అలా గాదు. గ్రూప్ 2 ఒక ఆఫీసర్ క్యాడర్ పోస్టులు. కాబట్టి మళ్ళీ ఎక్కువగా కాంపిటీషన్ ఉంటది. మళ్ళా అదే విధంగా అడిగే విధానం గూడా కొద్దిగా చేంజ్‌గా ఉంటది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇండియన్ హిస్టరీని ఎంత బాగా ఇంపార్టెంట్‌గా మీరు చదువుతారో, తెలంగాణ హిస్టరీని గూడా అంతే ఇంపార్టెంట్ జేయాలి మీరు. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ మీకు ఖచ్చితంగా సెకండ్ పేపర్‌లో మాక్సిమము 30 మార్కులు షేర్ చేసుకుంటది. సెకండ్ పేపర్‌లో ఒక్కొక్కసారి 20 షేర్ చేసుకోవచ్చు, 25 షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్. అంటే దానికి 25 దీనికి 25 వెయిటేజ్ చేసుకుంటాడా ఎగ్జామినర్ అంటే చెప్పలేం. ఆయన ఇష్టం పెంచుకుంటే మనకు ఉదాహరణకి భారతదేశ చరిత్రకెళ్ళి ఎక్కువ పెంచుకోవచ్చు వెయిటేజ్. అంటే 30 మార్క్స్ ఏయవచ్చు. మనకిక్కడ తెలంగాణ హిస్టరీకి 20 మార్క్స్ ఏయవచ్చు. కానీ 20 మార్క్స్ వెయిటేజ్ ఉన్నా కూడా 20కి 20 కొట్టవచ్చు ఈజీగా తెలంగాణ హిస్టరీని. అందుకని నేను చెప్పేదేందంటే
మీరు చదవాల్సిన బుక్ ఒకటి మీకు చెప్తాను. అంటే ఆ బుక్ నువ్వు అంటే బాగా ఇప్పుడు కొనుక్కొని చదవమని చెప్పట్లేదు. రివిజన్ చేయండి ఆ బుక్‌ని. రివిజన్ పార్ట్ అంటే ఇప్పుడు చాలామంది మేము టెస్టు సిరీస్‌లు రాస్తాం. అవన్నీ ప్రాక్టీస్ కిందకి వస్తాయి. రివిజన్ అంటే మళ్ళొకసారి మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ కీ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడికెళ్ళి ఏ ఏరియాకెళ్ళి ఎక్కువగా మనకు క్వెషన్ పడతాయి, ఎక్కడికెళ్ళి మనకు మార్క్స్ సంపాదించుకోవాలి, ఎక్కడ ఏరియా బాగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నారని చూడాలి. కానీ నేను ఒకటైతే చెప్తున్నా, గ్రూప్ 2లో తెలంగాణ గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీ నుండి గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీ నుండి ఖచ్చితంగా శాతవాహనులు లేని క్వెషన్ పడదండి. నేను చెప్తున్నా. సెకండ్ పేపర్ గ్రూప్ 2లో శాతవాహనులు లేని బిట్టు పడదు. హిస్టరీలో తెలంగాణ హిస్టరీలో శాతవాహన బిట్టు ఖచ్చితంగా ఉంటుంది. శాతవాహనులు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా బిట్టు పడుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ బుక్‌లోకెళ్ళి చదవండి. ఈ బుక్‌లోకెళ్ళి ఖచ్చితంగా ఇది రఘుదేపాకది. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతి బుక్కు. ఈ బుక్‌లోకెళ్ళి చాలా క్వెషన్స్ వచ్చినాయి. మనకు శాతవాహనులల్లా ఏ క్వెషన్ వచ్చింది శాతవాహనులల్లా మనకి? శాతవాహనులల్లా కుల వ్యవస్థ కఠినంగా ఉందా? లేకపోతే కఠినత ఉందా? కఠినత లేదా అని అడిగిండు. కఠినత ఉందా లేదా అనేది చాలా ప్రాథమిక బిట్ అది. ఎందుకంటే శాతవాహనులల్లా మీరు చూసినట్టయితే శాతవాహనులల్లా ఇప్పుడు మ్యారేజ్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. శాతవాహనుల కాలం నాటి సామాజిక స్థితిగతులల్లా ఎట్లా ఉంటుందంటే ఆనాటి కాలంలో 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ వర్గం, వైశ్య వర్గం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాసు, శూద్రులు ఉన్నారు. ఈ శూద్రులు బ్రాహ్మణ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. బ్రాహ్మణ అమ్మాయిలు శూద్రులను పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా క్షత్రియులు కూడా శూద్రులను పెళ్లి చేసుకున్నారు. అంటే అక్కడ అగ్రకులస్తులు, ఇక్కడ కింది స్థాయి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కింది స్థాయి వాళ్ళు అగ్రకులస్తులను పెళ్లి చేసుకున్నారు. అంటే అనులోమ వివాహాలు ఉన్నాయి, ప్రతిలోమ వివాహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉన్నప్పుడు అర్థం ఏమిటి? ఇక్కడ కుల వ్యవస్థలో నియమాలు కఠినంగా లేవు అని మనం అర్థం చేసుకోవాలి ప్రాథమికంగా. ఇలాంటి అంచనాకు రావాలి. అంటే ఇప్పుడు కుల వ్యవస్థ అంత కఠినంగా లేదని ఎలా రాయరు. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్ గురించి రాసినప్పుడు నీకు అర్థమైపోవాలి. కానీ ఇలా రాసిండు ఈయన. ఇలా ఏమని రాసిండంటే వీళ్ళ కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు అని రాసిండు. ఉన్న బిట్టు రాసిండు. బరాబర్ లైన్ సెంటెన్స్ వచ్చింది. నేను చూసినాను కూడా. అయితే నేను సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ బుక్ చదివింది ఎప్పుడో చదివిన నేను 1 మంత్ బ్యాక్. గ్రూప్ 3 పర్పస్, గ్రూప్ 2 పర్పస్ని. కానీ నేను గ్రూప్ 3 పర్పస్లో ఎక్కువగా ఎకనామీని ఫోకస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా. ఎందుకంటే ఎకనామీలో చాలా రిపోర్ట్స్ ఉంటాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అవోటి ఇవోటి అన్నీ ఉంటాయి. అప్డేట్గా చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ బుక్ చదివింది నేను 1 మంత్ బ్యాక్ చదివినా. నాకు ఎగ్జామ్స్ పోయిన తర్వాత కుల వ్యవస్థ ఉందా లేదా అన్నప్పుడు నాకు ఈజీగా ఐడెంటిఫై చేయగలిగింది. ఎందుకంటే కుల వ్యవస్థ అంత కఠినత లేదు అనేది ఈజీగా తెలిసిపోతుంది శాతవాహన కాలంలో. ఇంకోటి శాతవాహన కాలంలో మనకు గ్రూప్ 1లో అడిగిండు. అప్పుడు లాస్ట్ 2022లో సతీ సహగమనం ఉందా అని అడిగిండు. ఉంది, ఖచ్చితంగా మన కాకతీయుల కాలంలో ఉంది. అదేవిధంగా శాతవాహనుల కాలంలో కూడా సతీ సహగమనము ఉన్నది. ఇలాంటివన్నీ కూడా ఆనాటి కాలం యొక్క సామాజిక పరిస్థితులు, స్థితిగతులను మనం అంచనా వేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. దాని ద్వారా మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న అవకాశం, మీకు అనుకున్న పోస్టును పొందగలుగుతారు అన్నమాట. ఈ బుక్ చదవండి. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతి. ఇది రఘుదేపాకది. ఇది చాలా తక్కువ పేపర్స్ అండి. ఎంత ఉన్నాయంటే కేవలం 532 పేజీలు ఉంటాయి. కానీ ఇలా మనం చదవాల్సింది కేవలం 300 పేజీలే. మిగతా అంతా కూడా మనకు ఉద్యమం పేపర్లో మళ్ళీ ఇది టచ్లోకి వస్తుంది. దాని కారణంగా మనం దీన్ని ఎక్కువ ఫోకస్ చేయడం అవసరం లేదు. చాలామంది అంత పెద్ద బుక్ మేము చదవలేమో, ఉద్యమం చదివి ఇది చదివి ఇబ్బంది అవుతుంది అంటే మీకు 2 కలిపి 360 డిగ్రీస్ అనే బుక్ కూడా ఇచ్చిండు. ఈ బుక్లోకి వెళ్ళి కూడా ఉద్యమంకి వెళ్ళి చాలా బిట్లు పడ్డాయి. ఇది చదివిన నేను. ఉద్యమంలోకి వెళ్ళి ఈ బుక్లోకి వెళ్ళి కూడా చాలా బిట్లు పడ్డాయి. చాలా అద్భుతంగా ఉంది బుక్. చాలా అతి సింపుల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే విధంగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. నాకైతే ఈ రఘుదేపాక విషయంలో నాకు నచ్చేది ఏంటంటే ఈయన హిస్టరీ బుక్ నాకు బాగా ఇష్టమవుతాయి. హిస్టరీ బుక్స్ అండ్ ఉద్యమం బుక్స్ ఈయన చాలా ఇష్టమవుతాయి నాకు. ఈయన బుక్స్ బాగా నేను ఎక్కువగా 1-10 సార్లు చదవడం వల్ల నాకు ఈ సబ్జెక్ట్ అంతా ఉండబట్టింది. అట్లా అన్నమాట. ఇక మీకు నెక్స్ట్ పాలిటీ ఏది చదవాలి, సొసైటీ ఏది చదవాలి, అండ్ ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ అవి ఏం చదవాలని నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. సో ఈ బుక్లోకి వెళ్ళి అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నా, టోటల్గా మొన్న గ్రూప్ 3లో హిస్టరీ మొత్తం దిగింది. మూమెంట్లోకి వెళ్ళి కూడా చాలా ఈ బుక్లోకి వెళ్ళి పడ్డాయి. ఈ బుక్లోకి వెళ్ళి పడ్డాయి. ఇది 360 బుక్లోకి వెళ్ళి పడ్డాయి. ఇంకో 2-3 బుక్లోకి వెళ్ళి కూడా పడ్డాయి. అవి పెద్దగా ఎక్కువ కాదు కానీ ఇళ్ళకెళ్ళి అయితే ఎక్కువ వచ్చినాయి.
మీరు ఇవి చదువుకుంటా ఉండండి. మూమెంటు కూడా మన చిరబోయిన బాలాజీ అన్న యాప్‌లోకెళ్ళి కూడా వచ్చినాయి. ఆ యాప్ ఎవరైనా పర్చేజ్ చేసి ఉన్నా కూడా ఆ అన్న యాప్ చూడడం వల్ల ఇంకా బెటర్ అనమాట అది. ఎందుకంటే ఆయన చాలా చక్కటి విశ్లేషణ చేస్తాడు. ఆ అన్న యాప్‌లోకెళ్ళి ఎక్కువగా పాలిటీ బిట్స్ పాలిటీ అయితే టోటల్ ఆయన యాప్‌లోకెళ్ళి వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే చిరబోయిన బాలాజీ అన్న యాప్ నేను కూడా తీసుకున్నా. అంటే చాలా డేస్ క్రితం తీసుకున్నా. అవి ఎప్పుడో చూసినవి. అంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో చూసినవి కాదు. ఎప్పుడో చూసినయి. అవన్నీ చూస్తే డైరెక్ట్ ఆయన క్లాస్‌లోకెళ్ళే పడ్డాయి. ఆయన ఏదైతే టాపిక్ చెప్తాడో ఆ టాపిక్‌కెళ్ళే పడేసినాయి బిట్స్ అన్నీ గూడా. ఈ పాలిటీ బిట్స్ అండ్ ఉద్యమ చరిత్ర బిట్స్ కూడా పడ్డాయి. సో, మీకైతే నేను చెప్తున్నా ఈ టైంలో రివిజన్ టైంలో మీరు ఒకటే బుక్‌ని నమ్ముకోండి. ఆ ఒక్క బుక్‌నే 10 సార్లు చదవండి. 10 సార్లు చదివితే మీకు ప్రయోజనం ఉంటది. ఒకసారి ఇట్లా చూసి ఇట్లా పడేస్తామంటే మనం రోబోలం గాదు. ఇట్లా చూసి స్కాన్ చేసినట్టు చూసి ఇట్లా పడేస్తే రాదు. దాన్ని ఒకటికి 10 సార్లు చదువుకుంటే సబ్జెక్ట్ మీకు ఒంటి పట్టే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ టైంని అయితే వేస్ట్ చేసుకోకండి. బాగా చదవండి. నేను వీడియో చేసేది కేవలము మీకు ఒక సబ్జెక్ట్ మీద ఒక చిన్నగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతోనే. సో, మీరైతే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వండి. ఈ బుక్స్ చదివినట్టయితే మీకు ఖచ్చితంగా మార్కులు ఎక్కువగా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.